తెలుసుకోకుండా ప్రేమించడం ఏమంటారో నాకు కూడా తెలియదు. మీరే చూసేయండి. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే. మీరు ఏం చేయలేరని నాకు తెలుసులే గాని మన ఇంట్లో ఖాళీగా ఉంటానే కదా నీ బాధ. అందుకోసం ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నా. ఏం ప్రోగ్రాము? కుక్కలు పట్టే ప్రోగ్రామా? అయినా మీ జాతిని ఎవరు పడతారులే. అందుకేనా మీ జాతిని పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నా? ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు అది చెప్పు. ఇవాళ నాకు చిన్న పని ఉందిలే. నీ పని ఉంటే అక్కడికి నేను డాన్స్ తైదక్క అని. నువ్వు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తే కుక్కలు కూడా చూడగా. అందుకని మరి మీ అమ్మ నాతో డాన్స్ చేయించుకుని మరీ చూస్తుంది. అయితే మరి మీ అమ్మ కుక్క ఈ డాన్స్ చూసే కదా మా అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయింది నా డాన్స్ చూసి కాదు, నిన్ను మేకప్ లేకుండా చూసి. మరి రోజు మేకప్ లేకుండా నువ్వు చూస్తున్నావు, మరి నువ్వు చాపే. నాకు దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటేం లేవే. ఏమండి సరే గాని మనం జూ పార్క్ వెళ్దామండి. ఎందుకే? ఎందుకంటే పందులు చూడటానికి. పందులు చూడడానికి ఆడవరకు ఎందుకే? లోపలికి వెళ్ళి అర్థం మోహన్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకే నా పనుడు ఎక్కడ? లోపల ఎక్కడ ఉంటాయి? వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇంటికి శుభ్రం చేస్తున్నా అమ్మా. ఓరే అదే చేద్దాం కాసింత మీ అయ్యగారు ముఖాన్ని శుభ్రం చేయరా బాబు, చూడలేకపోతున్నా. అంటే రోజున అమ్మగారు కడుక్కున్న డ్యూటీ పంపిస్తున్నారండి. నికృష్టుడు కూడా ఉంటాడు. ఎందుకే? What a vision, what a thought. నువ్వెందుకు చేస్తున్నావా? అంటే ఈ నెలలో మా చెల్లి పెళ్ళుందండి అయ్యా. డబ్బులు అడిగితే అడుక్కుంటేనే డబ్బులు ఇస్తా అంటుంది అమ్మగారు. నువ్వు డ్యూటీకి వెళ్ళరా? అసలే నా కొడుకు హైదరాబాద్ లో చదువుతున్నాడు. అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో పాపం. హాయ్ బేబీ. ఏమన్నా తింటున్నావా? మరి బొక్కలేంటి భూమా కూర్ని? మన మామని కూడా ఏంటన్నా తెలుసా? నేనేమన్నాను? ఎవరితో నువ్వు గ్రహంతో బస్ కప్పలా ఉన్నావు అన్నా, అంతే కదా. మా అమ్మ ఎంత ఫీల్ అయిందో తెలుసా? ఎందుకు నిజం తెలిసినందుక? మా నాన్నని కూడా ఎంత అన్నావు తెలుసా? నేనేమన్నాను? అంకుల్ చెల్లెలు పక్కకి వెళ్ళి అడుక్కోండి అన్నారు. అది తప్ప. నిజం చెప్పు, మీ నాన్న చూడటానికి కూడా అలానే ఉన్నారు కదా. మా నాన్న ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మీ నాన్న ఫీల్ అయింది నేను అన్నందుకు కాదు. మీరే దున్నపోతులు అబ్బతుంది, మీ నాన్న పెట్టపోతుంది. మరి ఫీల్ అవ్వడా? బేబీ ఈసారి నేను ఊరెళ్ళేటప్పుడు కూడా అలానే నెట్టవా? ఎందుకు బాబీ? టికెట్లు అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని. ఏమనిపించింది? దెయ్యాల కొట్లోకి అలా అడుగు పెట్టి జస్ట్ మిస్ లో తప్పించుకొని వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది బేబీ. మీరు సిగ్గుపడకండి. రేపు మా ఇంటికి తీసుకుని వెళ్తా, మా అమ్మ పరిచయం చేస్తా, సరేనా? ఓకే బేబీ. వెనక తీసుకుని వెళ్తాను మా ఇంటికి, జీవనందోళ్ళ ఇంటికి కాదు. రేపు మా ఇంటికి వచ్చినప్పుడు హిందీలో మాట్లాడు. మా అమ్మకి అర్థం కాక ఒప్పుకుండిద్ది, తెలుగైతే ఒప్పుకోదు, సరేనా? వాళ్ళ ఇంటికి పోదు. సర్లే మన అబ్బాయి వస్తా అన్నాడు. వస్తున్నాడా? ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంది. అమ్మా ఎవరా అమ్మాయి? మీకు కాబోయే పాడాలమ్మా. మీ అమ్మగారు నీ గురించి ఎన్నెన్నో కలలు అంటే నువ్వు చేసే పనులు ఇవ్వా. మమ్మీ నా శాలరీ ఏమన్నా పెంచుతానుగా? మరి ఎందుకు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనే ఒక వెయ్యి పెంచుతా, నా సపోర్ట్ చేయి. అమ్మగారు నీకు ఇలాంటి అమ్మాయి ఇక్కడ దొరకదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం పేరమ్మా నీ పేరు? దీప్తి. మా వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావేంటి? క్యా క్యా యావండి ఇది ఎక్కడండి? నన్ను క్యా అంటుంది. ఓన్లీ హిందీ వచ్చు, మా తెలుగు రాదు ఈ అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నావురా? ఏ కులం ఏంటి? శ్రీకాకుళం ఆంటీ. ఏం చేస్తుంటావు? క్యా मेरे को नहीं मालूम. ఒరే ఇది ఎక్కడ దొరికింది సంప్రా? ఇప్పటిదాకా తెలుగులో మాట్లాడి ఇప్పుడేమో క్యాకి కు అంటుంది. ఆ తెలుగు ఒక్క మాటే వచ్చు మా, మొత్తం హిందీ ఏమో. అయ్యో అయ్యో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తెలుగు అమ్మాయి దొరకలేదా? తెలుగు అమ్మాయి నాకు పడేటట్టు లేదు నాన్న, అందుకని హిందీ అమ్మాయిని చూసుకున్నా. సబ్బాస్ బేటా. మా ఒప్పుకోమా, ఎలాగోలాగా ప్లీజ్ మా. సరే ఒప్పుకుంటా గానీ నీకు వంట వచ్చా? ఏమొచ్చండి? పప్పు. ఓ ఎలా చెప్తావు చెప్పు.
గన్నేరు పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. खत्म बाय बाय పప్పు చేస్తానని గన్నేరు పప్పు పిస్తా పప్పు వేసి చంపేస్తుంది ఏంట్రా? హిందీలో స్పెషల్ ఐటమ్ అమ్మ అది ఒప్పుకోమా సర్లేరా, పప్పులోకి చేస్తానా? मुझे तो आपका स्किट बहुत अच्छा लगा జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బీహార్ బీహార్. ఆమె గోవా. అందుకేనా అంత హ్యాపీగా ఉన్నావు? అంటే కందిపప్పు కందిపప్పు బాదం పప్పు పప్పుతో గన్నేరు పప్పు కూడా అనుకుంటారా మీరు? అంటే కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సూపర్ విజయ్, చాలా బాగుంది అబ్బా. థ్యాంక్స్ అన్న. బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. మీ గెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ వెరీ నైస్, సూపర్.